కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేపటికి నెల రోజులవుతోంది. దీంతో ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా 6 గ్యారంటీలపై అధికార పార్టీ ఫోకస్ చేసింది. ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ సౌకర్యం కల్పించింది. ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంచింది. త్వరలోనే గృహలక్ష్మిలో భాగంగా 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, మహాలక్ష్మిలో భాగంగా 500కే గ్యాస్ సిలిండర్, చేయూత కింద పింఛన్లను 4000కు పెంచడం లాంటి స్కీంలను పట్టాలెక్కించేందుకు సిద్దమైంది. ఫిబ్రవరి చివరిలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రానున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో అంతకుముందే వీటిని ప్రారంభించాలని భావిస్తుంది. పింఛన్ల స్కీమ్కు ఇప్పటికే నిర్దిష్టమైన గైడ్ లైన్స్ ఉన్నందున అవసరమైన సవరణలు చేసేందుకు సర్కారు సిద్దమైంది. స్కీముల లాంచ్ విషయంపై ఆయా శాఖల అధికారులతో సీఎం, మంత్రులు సమీక్షిస్తున్నారు. ఈ స్కీమ్స్ ద్వారా లబ్ధి పొందేవారి సంఖ్య, అవసరమైన బడ్జెట్, సమకూర్చుకునే మార్గాలు వంటి అంశాలపై అధికారులు ప్రాథమిక కసరత్తు కంప్లీట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేపటికి నెల రోజులు అవుతోంది. దీంతో ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా 6 గ్యారంటీలపై అధికార పార్టీ ఫోకస్ చేసింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారెంటీల అమలుపై కూడా స్పెషల్ గా నజర్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మహిళలకు ఫ్రీ జర్నీ కోసం కూడా సౌకర్యం కల్పిస్తుంది. అలాగే ఆరోగ్యశ్రీ పరిమితి కూడా 10 లక్షలు కూడా పెంచింది. అవి విజయవంతంగా కూడా అమలు చేస్తున్నారు. అయితే త్వరలోనే మిగతా గ్యారెంటీలపై కూడా ఫోకస్ చేసింది. అందులో భాగంగా గృహలక్ష్మిలో భాగంగా 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, మహాలక్ష్మిలో భాగంగా 500కే గ్యాస్ సిలిండర్, చేయూత కింద పింఛన్లను 4000కు పెంచడం లాంటి స్కీమ్లను కూడా పట్టాలెక్కించేందుకు కూడా సిద్దమవుతుంది. అయితే ఫిబ్రవరి చివరి నెలలో ఇటు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కూడా రానున్నట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ ఎన్నికలకు రాకముందే వీటిని కూడా ఇంప్లిమెంటేషన్ చేసేందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే కసరత్తు ముమ్మరం చేసిందని చెప్పుకోవచ్చు. దీనిపై ఇప్పటికే సెక్రటరియట్ లో శాఖల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ యొక్క స్కీమ్లకి ఎంత బడ్జెట్ అవుతుంది, దీని విధి విధానాలపై కూడా ఇప్పటికే అధికారులకి సీఎం రేవంత్ రెడ్డి కూడా డైరెక్షన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కాబట్టి దీనిపై కూడా త్వరలోనే ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా మిగతా 3 స్కీమ్లు కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలంటే మాత్రం పెద్ద ఎత్తున కూడా బడ్జెట్ అవసరం ఉంటుంది. మరి ఇవన్నీ కూడా ఎట్లా సర్దుబాటు చేస్తారనిపై కూడా ఇప్పటికే అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి కూడా చర్చిస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇప్పటికే దాదాపుగా 6 లక్షల పైగా కోట్ల అప్పు ఉందని చెప్పారు. కాబట్టి మరి అటువైపు ఇంట్రెస్ట్ కడుతున్నాయి, మరోవైపు యొక్క పథకాలు ఇవి కూడా ఆగద్దని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 100 రోజుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 100 రోజుల్లో కూడా 6 గ్యారెంటీల అమలు కూడా చేసి తీరుతామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక మిగతా స్కీమ్స్ సంబంధించి అంటే గ్యాస్ సిలిండర్ కానీ, ఫ్రీ కరెంట్ హామీ కొత్తవి కావడంతో వాటి నిర్దిష్టమైన మార్గదర్శకాలను రూపొందించే పనిలో అధికారులు కూడా నిమగ్నమయ్యారు. ఇటు పింఛన్ స్కీమ్ కు ఇప్పటికే నిర్దిష్టమైన గైడ్ లైన్ ఉన్నందున అవసరమైన సవరణలు చేసేందుకు కూడా సర్కార్ సిద్దమవుతుంది. అయితే ఇప్పటికే ఈ 3 స్కీమ్ల లాంచ్ ప్రారంభమై కూడా శాఖల వారితో సీఎం, మంత్రులు సమీక్షించారు. ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందే వారి సంఖ్య, అవసరమైన బడ్జెట్, సమకూర్చుకునే మార్గాలు వంటి అంశాలపై కూడా అధికారులతో ఇప్పటికే ప్రాథమిక కసరత్తు కంప్లీట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఈ 3 స్కీమ్లకి ఖర్చు ఎంత అవుతుందనిపై కూడా ఒక అంచనాకైతే వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ 3 స్కీములు అమలు చేయడానికి నెలవారీగా ప్రభుత్వంపై ఎంత భారం పడుతుంది, సర్కార్ లెక్కలు వేసింది. ఆయా శాఖల వారి నుంచి కూడా లబ్ధిదారుల సంఖ్య, నిధుల ఖర్చు, ఇతర అంశాలపై కూడా వివరాలను సేకరించి ఒక అంచనా కూడా వచ్చింది. అయితే ఆసరా పింఛన్ విషయంలో ప్రస్తుతం ఏటా సుమారు 7,000 కోట్లు ఖర్చు అవుతుండగా ఇక్కడి నుంచి అది డబుల్ అవుతుంది. ఎందుకంటే 2,000 పింఛన్ కాస్త 4,000 ఇస్తాం అని కూడా స్పష్టం చేశారు. కాబట్టి డబుల్ అవుతుంది. కాబట్టి దీనిపై కూడా కొత్తగా ప్రవేశపెట్టే స్కీములకు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ వ్యయం భరించినంతగా స్థాయిలో ఉండకపోవచ్చు అని కూడా భావిస్తున్నారు. అయితే ఏకకాలంలో ఈ 3 స్కీములను అమలు చేసే క్రమంలో నిర్దిష్టంగా వేర్వేరు గైడ్ లైన్ అవసరమని కూడా అధికారులు సూచిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే ముసాయిదా మార్గాలను కూడా త్వరలో ఖరారు కానున్నాయి. అయితే ప్రస్తుతం ప్రజాపాలన ప్రోగ్రామ్ లో భాగంగా ఇటు అభయాస్తం కింద 5 గ్యారెంటీల స్కీమ్ సంబంధించి కూడా ఇటు అప్లికేషన్స్ ప్రక్రియ కూడా ఈ రోజు పూర్తవుతుంది. దాని తర్వాత అవి కంప్యూటరైజ్ చేస్తారు. కంప్యూటరైజ్ చేసిన తర్వాత దాదాపు ఈ నెల 17 వరకు కూడా అవన్నీ కూడా కంప్యూటర్ లో నిక్షిప్తం చేస్తారు. చేసిన తర్వాత లబ్ధిదారుల ఎంపిక కూడా ఒక విధి విధానాలు కూడా రూపొందించిన తర్వాత ఎవరు ఏ పథకానికి అర్హులపై కూడా ఒక క్లారిటీ వస్తుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క 5 స్కీమ్లకు సంబంధించి లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారో ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి దాని ప్రకారం కూడా ఒక విధి విధానం రూపొందిస్తారు. తర్వాత 5 స్కీమ్లకి బడ్జెట్ ఎంత అవుతుంది అన్నపై కూడా మరోసారి 2-3 సార్లు కూడా రివ్యూలు ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా ఈ యొక్క
ఆ ప్రాసెస్ అంతా కూడా ఈ నెల 17 పూర్తవుతుంది కాబట్టి ప్రభుత్వ షెడ్యూల్ ఫిక్స్ చేసుకుంది. అయితే ఈ నెల చివరి కల్లా కూడా లెక్కలతో సహా మొత్తం అధికారుల చేతికి అందించే విధానంపై కూడా ఒక క్లారిటీ వస్తుంది. అయితే ఇప్పటికే 2 గ్యారెంటీలు కూడా అమలుకు తెచ్చారు, క్లెయిమ్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. అయితే కొత్తగా ఈ 3ని కూడా లాంచ్ చేసి రానున్న లోక్సభ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా వాడుకోవాలని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ భావిస్తుంది. కాబట్టి 100 రోజుల డెడ్ లైన్ విధించుకున్న తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 2 రోజుల్లోనే 2 స్కీములు, 2 నెలల్లోనే మరో 3ని కూడా అమలు చేశామని కూడా గర్వంగా చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా చిత్తశుద్ధి చూపించినట్టు కూడా విమర్శలు, అంటే ఇప్పటికే బీఆర్ఎస్ కూడా విమర్శిస్తుంది. కాబట్టి తాము అధికారంలోకి వచ్చిన తర్వాతనే మీరు స్కీమ్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తారు, ఎందుకు డిలే అవుతుందని కూడా ఇప్పటికే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఎదురుదాడి కూడా ముమ్మరం చేశారు. కాబట్టి దీనిపై కూడా ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఫోకస్ చేసింది. ఎందుకంటే త్వరలోనే ఈ యొక్క 5 గ్యారెంటీల అమలు కూడా పట్టాలెక్కిస్తాము, ఆ 100 రోజుల టైంలో ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ తీద్దామని కూడా చెప్పారు. కాబట్టి ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ చేస్తే మాత్రం ఇటు ప్రతిపక్షాల నుంచి కూడా ఒత్తిడి కూడా తగ్గుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇటు పబ్లిక్ నుంచి కూడా వ్యతిరేకత ఉండదు. ఎందుకంటే రాబోయే లోక్సభ ఎన్నికల్లో మొత్తం కాంగ్రెస్ దాదాపుగా 12 స్థానాల్లో గెలవాలని ఒక టార్గెట్ గా పెట్టుకుంది. కాబట్టి ఆ టార్గెట్ రీచ్ కావాలంటే మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి 5 గ్యారెంటీలు మాత్రం తప్పకుండా అమలు చేసి తీరాలి. ఎందుకంటే అమలు చేసి తీరితేనే ప్రజల్లో వారికి సంబంధించి ఒక హోప్ వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ కి సంబంధించి హోప్ వస్తుంది. కాబట్టి దీనిపై కూడా ఓట్లు ఎక్కువగా రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం ఇప్పటికే ఆ యొక్క 5 గ్యారెంటీల అమలు కూడా గ్యారంటీలపై కూడా కాంగ్రెస్ ఫోకస్ చేసిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికారులతో ఆ సమీక్ష సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే బడ్జెట్ కేటాయింపు లేకుండా కొత్త స్కీములు లేకపోవడం, అసెంబ్లీ చర్చించకపోవడం, వీటి నిధులను ఏ ప్రాతిపదికన విడుదల చేయాలనే అంశంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చర్చిస్తున్నారు. కొత్త బడ్జెట్ సందర్భంగా గడిచిపోయిన ఆర్థిక సంవత్సరానికి ఆ సవరించిన అంచనాలను అసెంబ్లీలో వివరించడం ఆనవాయితీ కావడంతో ఆ ప్రకారమే ఈ 5 స్కీములు, అంటే 3 కొత్తవి, 2 సవరణలు జరిగినవి. కాబట్టి ఆ కేటాయింపులు, సవరించిన అంచనాలు, ఆ కేటాయింపులలో చర్చుకోవాల్సిన విషయంపై కూడా ఆ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే అధికారులు కూడా డైరెక్షన్ ఇచ్చారు. మరోవైపు ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా 5 రోజుల పాటు డవలోస్ పర్యటన ఉన్న నేపథ్యంలో, తొలి విదేశీ పర్యటన వెళ్తున్న నేపథ్యంలో ఈ నెల 18న కూడా కంప్లీట్ కానుంది. అయితే అప్పటికే అభ్యర్థ అప్లికేషన్ల డేటా ప్రాసెసింగ్ కూడా పూర్తవుతుంది. కాబట్టి అప్పుడు ఒక అంచనాకు వస్తారు, ఎందుకంటే ఎంతమంది లబ్ధిదారులు ఉన్నదానిపై కూడా. కాబట్టి దానికి అనుగుణంగా నిర్దిష్టమైన గైడ్ లైన్ తో వీటిని రూపొందించడానికి అర్హులు కూడా ఖరారు చేస్తారు. కాబట్టి అప్పుడు 5 గ్యారెంటీల స్కీమ్ ఇంప్లిమెంటేషన్ కూడా ఒక అవకాశం ఉంటుంది. ఎందుకంటే అప్పటికి ఒక క్లారిటీ వస్తుంది, లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు, వారికి ఎంత బడ్జెట్ కేటాయించాలి, విధి విధానాలు ఎట్లా రూపొందించాలి. మరి దానికి ప్రామాణికంగా ఇప్పటికే చాలా మంది ఇటు రేషన్ కార్డు కూడా దరఖాస్తు చేసుకున్నారు. కాబట్టి మరి ఆధార్ కార్డు ప్రామాణికంగా తీసుకోవాలా, రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోవాలపై కూడా ఇంకా చర్చ కొనసాగుతుంది. కాబట్టి మరి దానిపై కూడా ప్రజెంట్ అయితే లబ్ధిదారుల ఎంపికపై కూడా ఫోకస్ చేసింది. మరి ఎంతమంది లబ్ధిదారులు వస్తారనిపై కూడా వచ్చిన తర్వాత ఈ యొక్క 5 స్కీములకు కూడా ఎంత బడ్జెట్ అవుతుందనిపై కూడా ఒక క్లారిటీ వస్తుంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ సతీష్.